హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మోక్ష కోసం ఒక కొత్త రెసిపీ మఖానాతో ట్రై చేశానండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మోక్ష తన డిష్ని చాలా ఎంజాయ్ చేసింది. దీన్ని అయితే ఫస్ట్గా నేను స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ అయితే పైన పెట్టేశాను. అండ్ దెన్ ఒక గీ ప్యాకెట్ని, ఆవు నెయ్యి ఒక ప్యాకెట్ యాడ్ చేశాను. అండ్ అది లూక్ వామ్ అయింది అని అనిపించాక అందులో అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. మీరు కనుక ట్రై చేసేటట్టయితే మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఓన్లీ క్యాష్యూస్ ఉన్నాయి, సో క్యాష్యూస్ని యాడ్ చేసేసాను. యాడ్ చేసిన క్యాష్యూస్ని స్టిర్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి మాత్రమే నేను ఫ్రై చేశాను. సో అలా నాకు 1.5 మినిట్కి కంప్లీట్ క్యాష్యూస్ అయితే ఫ్రై అయిపోయాయి. అందులోనే ఆ గీలోనే నెక్స్ట్ నేను 1 కప్ ఆఫ్ మకానా యాడ్ చేశాను. యాడ్ చేసి కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉన్నాను, ఈవెన్గా అన్ని మకానా కూడా ఫ్రై అవ్వాలి అని. సో ఒక సిమిలర్లీ 1.5 మినిట్కి నాకైతే హాఫ్ ఆఫ్ ద మకానా ఎనఫ్ ఫ్రై అయ్యాయి అని అనిపించింది. సో హాఫ్ ఆఫ్ ద మకానా లైట్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసింది. అండ్ మిగిలిన పెద్ద మకానా కూడా బాగా ఫ్రై అవ్వాలి అని ఇంకాసేపు 1.5 మినిట్ అగైన్ ఫ్రై చేశాను. సో టోటలీ 3 మినిట్స్కి నాకైతే కంప్లీట్ మకానా ఫుల్లీ ఫ్రైడ్ అయ్యాయి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి కన్వర్ట్ అయిపోయాయి. సో అలా ఫ్రై అయిన మకానాని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలా చల్లారనిచ్చాను. చల్లారిన తర్వాత మకానా కనుక ప్రెస్ చేస్తే సో ఇలా పౌడర్ అయిపోతుంది. ఎప్పుడైతే మకానా మనకి పౌడర్గా కన్వర్ట్ అయిపోతుందో సో అప్పుడు ఇది కంప్లీట్గా ఫ్రై అయ్యాయి అని. అలా ఫ్రై అయిన మకానాని తీసుకెళ్ళి నేను మిక్సర్ జార్లో వేశాను. అండ్ పక్కన పెట్టుకున్న క్యాష్యూస్ ఉన్నాయి కదా, ముందుగా ఫ్రై చేసుకున్నవి, ఆ క్యాష్యూస్ని కూడా యాడ్ చేశాను. అండ్ వీటిలో దీంతో పాటుగా ఒక బనానా, లైట్ స్వీట్నెస్ ఉండాలి కదా బేబీస్కి టేస్ట్ కోసం, సో ఒక బనానా యాడ్ చేశాను. సో ఈ మూడింటిని కలిపి మిక్సర్ జార్లో ఒక పల్స్ ఇచ్చాక బరకగా ఇలా మిక్స్ అయింది. సో ఈ సెమీ సాలిడ్ పేస్ట్లో నేనైతే కొద్దిగా మిల్క్ యాడ్ చేశాను. సో మిల్క్ యాడ్ చేసి 1 మోర్ పల్స్ ఇచ్చాక అదైతే కంప్లీట్ పేస్ట్ అయిపోయింది. సో రెసిపీ మనకైతే రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని మీ బేబీస్కి ఫీడ్ చేయొచ్చు. కోర్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అన్నప్రాసన రోజు కూడా నేను ఫస్ట్ మోక్షకి ఈ రెసిపీనే చేశాను అండ్ తను కంప్లీట్గా తినేసింది. సో ఐ థాట్ ఇట్ ఈస్ హర్ ఫేవరెట్ డిష్. ఈవెన్ మా అబ్బాయి వరుణ్ కూడా చాలా బాగుంది, థ్యాంక్ యూ అని అన్నాడు. సో పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ ఇది.